నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మామూలుగా అనేక మంది అనేక కొటేషన్స్ చెప్తూ ఉంటారు ప్రముఖులు. కానీ అన్ని కొటేషన్స్‌కి పెద్దగా వెయిటేజ్ ఉండదు. అంటే అవి మన జీవితం మీద చూపించే ప్రభావం అనేది ఆ కొటేషన్ టు కొటేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ కొందరు చెప్పేవి మాత్రం లైఫ్‌లో చాలా ఆహ్, ఇంపార్టెంట్‌గా చాలా ప్రభావం చూపిస్తాయి. ఇంపాక్ట్ చూపిస్తాయి. అట్ ది సేమ్ టైమ్ అవి చాలా సింపుల్‌గా ఉంటాయి. గొప్ప గొప్ప ఆహ్ మాటలతో కాకుండా చిన్న చిన్న పదాలతో చెప్పినప్పటికీ చాలా గొప్ప అంతరార్థం దాంట్లో దాగుంటుందనమాట. అటువంటిదే 'మాయా ఏంజెలో' అనేవారు చెప్పిన ఒక కొటేషన్. ఏంటంటే, "దేర్ ఈస్ నో గ్రేటర్ అగోనీ థాన్ బేరింగ్ అన్ అన్‌టోల్డ్ స్టోరీ ఇన్‌సైడ్ యూ." దీనికి తెలుగులో తెలుగులో ఒకసారి ఏంటా ఉంటుందో చూద్దాం. మనసులో ఏదైనా బాధ లేదా అనుభవం ఉండి దానిని బయటకి చెప్పుకోలేకపోవడం ఒక పెద్ద బరువులా మనిషిని కృంగదీస్తుంది అనేది మాయా ఏంజెలో చెప్తున్నారనమాట. మనిషిని కృంగతీయడానికి అనేక కారణాలుంటాయి. దాన్నే మనం ఇప్పుడు కాలంలో డిప్రెషన్ అంటున్నాం. లేదంటే మెంటల్ ఇల్‌నెస్ అంటున్నాం. మానసిక రుగ్మతలు అని మనం ఎప్పటినుంచో దాన్ని వ్యవహరిస్తూ ఉంటాం. పైకి చాలా సింపుల్‌గా కనిపిస్తది. మానసిక రుగ్మత అంటే అది లేని వాళ్ళకి అదేదో చాలా సింపుల్ విషయం అనిపిస్తుంది. నిజానికి శారీరక రుగ్మతలు అంటే గుండెకి సంబంధించినవో లేదంటే ఒక అంగవైకల్యం కాళ్ళు లేకపోవడమో, చేయి లేకపోవడమో, కన్ను లేకపోవడమో ఇటువంటి అంగవైకల్యాలు శారీరక సమస్యలైతే వీటికంటే 1000 రెట్లు ఎక్కువ కృంగతీసేవి మానసిక సమస్యలనమాట. చాలా వరకు ఆత్మహత్యలు శారీరక అనారోగ్యాల వల్ల ఎవరు చేసుకోరు. మానసిక ఆత్మహత్యల్లో 99% మానసిక కారణాల చేతనే చేసుకుంటూ ఉంటారు. అంత తీవ్రమైన మానసిక ఆహ్, జాడ్యాలకి, మానసిక రుగ్మతలకి, మానసిక అనారోగ్యాలకి ఏంటి కారణము అన్నప్పుడు మనల్ని కృంగతీసే మన లోలోపల దాగిన బాధ, లేకపోతే ఆహ్, ఏదో బయటికి చెప్పలేని ఒక రహస్యం. ఇటువంటివి మనల్ని కృంగదీస్తుంటాయి అనేది మాయ చెప్తున్నారనమాట. ఏంటి అంటే మన వ్యక్తీకరణే పరిష్కారం. అంటే మనలో ఉన్నదాన్ని వ్యక్తీకరించడం మాత్రమే దీనికి పరిష్కారం. దేన్ని ఎంతసేపైతే దాచుకుంటామో, అది అంతగా భయపెడుతూ, అంతగా బాధపెడుతూ ఉంటదనమాట. మన వెనకాల దెయ్యం వస్తుంది అని మనకొక భ్రమ కలిగింది. నిజంగా దెయ్యం ఉంది, ఉంటుందా, ఉండదా అనేది కాదు. నిజంగా ఒక దెయ్యం ఉన్నా, ఉండకున్నా మన వెనకాల దెయ్యం తరుముతోంది మనల్ని అనుకున్నప్పుడు, మనం వెనక్కి తిరిగి చూసే వరకు అది మనల్ని భయపెడుతూనే ఉంటుంది. వెనక్కి తిరిగి చూడగలిగితే అక్కడ అది లేదు అనే విషయం మనకర్థమవుతుంది. అలాగే మనసులో ఏదైనా దాగి ఉండి, అది మనం బయటికి చెప్పుకోలేకపోతున్నప్పుడు, అది బయటికి చెప్పే వరకు అంతకంతకు మనం మ మ మన నెత్తి మీద బరువులా పెరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. దీన్నే వ్యక్తీకరణ అని జెప్పి చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. మనలోని కథ అంటే ఇక్కడ అది బాధ కావచ్చు, ఆశ కావచ్చు. మాటల రూపంలోనో, రాత రూపంలోనో బయటికి తెచ్చినప్పుడే మనసుకు విముక్తి కలుగుతుంది అని ఈ మాయా ఏంజెలో చెప్తున్నారు. మ గాయం, అలాగే స్వస్థత వీటి గురించి కూడా ఈ కొటేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాయా ఏంజెలో తన బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల 5 ఏళ్ల పాటు మూగబోయారు. 5 ఇయర్స్ అసలేమీ మాట్లాడలేదన్నమాట. మాట్లాడకపోవడం అంటే ఏమీ మాట్లాడకపోవడం అని కాదు. దాదాపుగా 99% మాట్లాడడం మానేశారు. ఇటువంటి స్థితి చాలా మందికొస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు వాళ్ళు మనసులో ఉన్న బాధ, లేదా భయం, లేదా నిరాశ, నిస్పృహ ఇటువంటి వాటి వల్ల మౌనం వైపు వెళ్ళిపోతూ ఉంటారనమాట. చాలా సేపు రోజులో చాలా సేపు మౌనంగానే గడిపేస్తుంటారు. ఈ మౌనంగా గడపడం అనేది దేనికి సంకేతం? 2 పదాలుంటాయి. మనది ఏకాంతమా? ఒంటరితనమా? అనేది అర్థం జేసుకోవాలి. ఏకాంతం అంటే పాజిటివ్‌గా మనం మనతో మనం ఉండడం. ఒంటరిగా అంటే ఒంటరిగా ఉండడం అంటే ప్రపంచంతో కలవలేక మనలో మనం సతమతమవుతూ, మనల్ని మనం కృంగదీసుకుంటూ ప్రపంచాన్నించి సంబంధాన్ని తెగదించుకో తెగదెంపులు చేసేసుకొని ఉండిపోవడం అన్నమాట. ఆ విధంగా ఈ మాయా ఏంజెలో కూడా 5 ఏళ్ల పాటు
అసలు మాట్లాడడమే మానేసి, తన బాల్యంలో జరిగిన విషాదాలు లేదంటే ఓ మానసిక ఒత్తిడిలో మానసికంగా ప్రభావం చూపించిన పరిణామాల నుంచి తేరుకోలేక 5 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ తన కథను పుస్తక రూపంలో రాశాకే ఆమె ఆ వేదన నుండి బయటపడ్డారు. ఒక తన బాల్యంలో జరిగిన అనుభవాల్ని ఒక కథ రూపంలో పుస్తకంగా తీసుకొచ్చిన తర్వాత ఆమెలో ఆ మార్పు కనిపించింది అని చెప్తున్నారనమాట. మనం దాచిపెట్టిన నిజాలు కాలక్రమేణా విషాదంగా మారుతాయి. మనం ఏదైనా విషయాలు దాచిపెడితే అవి అలాగే ఉండిపోతాయి. కొన్ని రోజులకు మర్చిపోతాం అనుకోవడం తప్పు. కొన్ని విషయాలు మర్చిపోతాం. అవి చిన్న చిన్న విషయాలు లేదంటే పెద్దగా నెగెటివ్ ఇంపాక్ట్ చూపనివి అయితే. కానీ అతిపెద్ద జీవిత రహస్యాలు చాలా దారుణమైన మానసిక ఒత్తిడి కలిగించేవి. మనసులోనే దాచేసుకుంటే అవి తరువాత కాలంలో కేవలం ఒక జ్ఞాపకంగా కాకుండా ఒక విషాదంగా పరిణామం చెంది అది మన మీద తీవ్రమైన దాడి చేసే అవకాశం ఉంటుంది. వాటిని పంచుకోవడం వల్ల ఆ భారం తగ్గుతుంది. అయితే ఒక సంఘటన లేదా ఒక ఆహ్, మనకు మనసుకి నచ్చనిదేదైనా జరగడం అంటూ జరిగిపోతే, ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని మనం మార్చలేం. చిన్నప్పుడు ఏదో ఒక ఆహ్, మనసుకి కష్టం కలిగించే ఒక సంఘటన జరిగింది. దాన్ని మనం వెనక్కెళ్ళి మార్చలేం. మీరే తప్పు చేయకుండానే మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు మీ స్కూల్ టీచర్ మిమ్మల్ని బాగా కొట్టి, బాగా తిట్టారనుకుందాం. అవమానించారు. టీచర్ పెట్టిన టార్చర్ అనేది మీరు మార్చుకోగలిగేది కాదు. అది మీ మనసులో అలాగే ఉంటుంది. పైకి మనకు దాని ప్రభావం ఉన్నట్టు అర్థం కానకపోయినప్పటికీ, చిన్నప్పుడు టీచర్లు లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే, బుల్లీయింగ్ చేస్తే, అది తర్వాత కాలంలో మనుషుల్ని మనం నమ్మలేని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అంటే మనకెవరి పట్ల కూడా ట్రస్ట్ అనేది డెవలప్ అవ్వదు. మరి ఇటువంటి దానికి పరిష్కారం ఏంటి అంటే, మనం వెనక్కి వెళ్లి ఆ టీచర్‌ని గాని, టీచర్ ప్రవర్తించిన తీరుని గాని మార్చలేకపోవచ్చు. కానీ దాని గురించి ఎవరితోనైనా అంటే 10 మందికి 10 సార్లు చెప్పుకుంటూ తిరగమని కాదు. మనం దాన్ని వ్యక్తపరిచే పద్ధతొకటుంటుంది. కేవలం మాటల రూపంలోనే కాదు. అంటే మాటలు అంటే ఇక్కడ ఒకరిని కూర్చోబెట్టి మన బాధ చెప్పడం అని కాదు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు ఒక కథ రూపంలో రాసిన, ఒక కవిత రూపంలో రాసిన, లేదంటే ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బహిర్గతం చేసిన, ఈ విధంగా ఏదైనా చేయొచ్చు. మనకున్న అవకాశాలను బట్టి మనం మన మనసులో దాగున్న దాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తే మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుందనమాట. అంతేకాకుండా ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. దానిని ప్రపంచానికి చెప్పలేకపోవడం మనిషి ఉనికికి ఒక వెలితిని మిగులుస్తుంది. మన జీవితంలో ఎవరి జీవితం కూడా మరొకరి జీవితంలాగా ఉండదు. మీ లైఫ్ కానీ, నా లైఫ్ కానీ, మరొకరి లైఫ్ కానీ దేనికది భిన్నంగా ఉంటుంది. ఒకే రోజు కొన్ని నిమిషాల తేడాతో పుట్టిన కవల పిల్లల జీవితాలు కూడా 100% వేరు వేరుగానే గడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఈజ్ యూనిక్. ఆ యూనిక్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లోంచి మనం ఒక కథని చెప్పగలగాలి. ఇక్కడ కథ అంటే ఒక సినిమానో, ఒక షార్ట్ ఫిల్మో, ఒక డాక్యుమెంటరీనో అని కాదు. ఒక పుస్తకం లేదంటే ఒక కవిత్వం ఇట్లా రచయితలు, కవులు చేసేది మాత్రమే సృజనాత్మకత అని కాదు. మామూలు వాళ్ళు కూడా తమ జీవిత అనుభవాలని వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. అది డైరెక్ట్‌గా పర్సన్ టు పర్సన్ చెప్పుకోవడం కావచ్చు, సోషల్ మీడియాలో షేర్ చేయడం కావచ్చు, లేదంటే ఇతరత్ర అంటే ఒక క్లోజ్డ్ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ, రిలేటివ్స్ గ్రూప్స్ కానీ వీట్లల్లో మనం ఎవరినైతే నమ్మగలుగుతామో, మనల పట్ల ఎవరైతే పాజిటివ్‌గా ఉంటారో, మనం అన్ని సందర్భాల్లో ఎవరి మీదైతే ఆధారపడగలమో, వాళ్ళతో మన కథని షేర్ చేసుకోవడం అనేది మన జీవితంలో వెలితిని పూడుస్తుంది అని చెప్తున్నారనమాట. మానసిక ఒత్తిడి భావాలను లోపలే అణిచిపెట్టుకోవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. అందుకే చెప్పడం అనేది ఒక చికిత్స, హీలింగ్ అని కూడా చెప్తున్నానన్న. మన మనసులో ఉన్న దాన్ని చెప్పడం. పక్క వాళ్ళకి లేదా ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచడం అనేది చికిత్స. కేవలం మనం మాట్లాడుతున్నాం లేదా రాస్తున్నాం అని కాదు. ఈ రాయడం, మాట్లాడడం అనేది మనల్ని మనం హీల్ చేసుకోవడం. అంటే ఆహ్, చికిత్స చేసుకొని మనల్ని మనం మెరుగుపరుచుకోవడంలో ఒక అంతర్భాగంగా చూడాల్సుంటుంది. అంతేకాకుండా హ్మ్, ధైర్యం కూడా ఇక్కడ చాలా అవసరం. మన కథను మనం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసిన రోజే మనం నిజమైన స్వేచ్ఛను పొందుతాం.
ధైర్యం ఎందుకు కావాలి అంటే, సాధారణంగా మన మనసులో ఉంచుకొని దాన్ని మనం బయటకు చెప్పలేకపోతున్నామంటే, దాంట్లో సమాజం అంగీకరించని విషయాలు కానీ, లేదంటే మనం ఆ విషయం చెప్పిన తర్వాత సమాజం మనల్ని వెక్కిరిస్తుందనో, అవమానిస్తుందనో అనే భయం గాని మనలో ఉంటాయి. ఈ భయాలను జయించి దాన్ని చెప్పగలిగే విధంగా చెప్పాల్సిన వాళ్ళకు లేదంటే చెప్పగలిగే ఒక ప్లాట్‌ఫార్మ్ మీద అంటే ఒక వేదిక మీద ఎంచుకొని దాన్ని జాగ్రత్తగా చెప్పాలి. మన మనసులో ఉన్న ప్రతీదీ అందరికీ చెప్పడం అనేది ఇక్కడ కాదు. చెప్పామనడం కూడా ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ దాచిపెట్టుకోవడం కూడా పరిష్కారం కాదనమాట. మన మనసులో ఉన్న అత్యంత ఆహ్, రహస్యమయ రహస్యము రహస్యంగా దాచిపెట్టుకున్న విషయాలను కూడా సందర్భానుసారంగా మనం దాన్ని వ్యక్తపరిచే పద్ధతిలో వ్యక్తపరచగలిగితే దాన్ని మనం ఇక్కడ ధైర్యం అనాలి. అటువంటి ధైర్యం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మన కథలను ఇతరులతో పంచుకున్నప్పుడు వారిలో కూడా అలాంటి అనుభవాలే ఉంటే మన మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. చాలా సార్లు మనకొకరి జీవితంలోనే జరిగింది అనుకునే అనుభవం లేదా ఒక బాధ, ఒక భయం, ఒక వేదన ఇటువంటివన్నీ చాలామంది జీవితాల్లో చాలా ఉంటాయి. కానీ ఎ ఎవరికి వారు చెప్పకుండా దాచిపెట్టుకోవడం వల్ల అవి అలాగే మరుగున పడిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం మీరొకరు ధైర్యం చేసి ముందుకెళ్ళి మీ అనుభవాన్ని చెప్తే, అటువంటి అనుభవాలు ఉన్నవాళ్ళు మరికొంతమంది కూడా ముందుకొచ్చి తమ తమ అగోని అంటే మనసులో ఉన్న బాధ ఇవన్నిటిని కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా చాలామంది మానసికంగా రిలీఫ్ పొందుతారు. మానసికంగా ఒక ఆహ్, ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుందనమాట. మన అనుభవాలను ఇతరులకు చెప్పడం ద్వారా మనం పొందిన పాఠాలు ఇతరులకు మార్గదర్శకంగా మారుతాయి. ఇది ఈ టోటల్ కొటేషన్‌లో ఉన్న ఇదనమాట. అంటే మన మనసులో ఉన్నది దాచిపెట్టుకోవడం కాకుండా బయటికి చెప్పడం ద్వారా మనకు ఒత్తిడి నుంచి విడుదల ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వాళ్ళకి కూడా భరోసా వస్తుంది. తమకు ఉన్నలాంటి బాధలు ప్రపంచంలో ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉన్నాయనే ఆహ్, ఎరుక కలుగుతుంది. ఫైనల్‌గా ఏంటంటే ఒకరు చెప్పడం మొదలుపెడితే అలా చెప్పేవాళ్ళు ఇంకా పెరిగి చాలామంది చాలా రకాలుగా తమ మనసులో అణిచిపెట్టుకున్న భావాలని, బాధని, భయాల్ని జయించే అవకాశం ఉంటుందన్నమాట. అది ఈ కొటేషన్ సారాంశం. కామెంట్ సెక్షన్‌లో మీ ఫీలింగ్స్ ఏంటో తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ.